సార్కు కోట్లు అంటే పట్టాయి అనేస్తారు, నాకు ప్రొటెక్షన్ ఉంది నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడతారు. సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం, అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్, 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నారా, గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు, సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన. దేని గురించి ఇది? సుప్రీంకోర్టు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీవాట్లు పెట్టింది. గతంలో ఎమ్మెల్సీ కవిత బెయిల్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నిండు అసెంబ్లీలోనే మాట్లాడారు. దీని మీద కోర్టు సీరియస్ అయింది. ఈయన ఏమంటారు, మొన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటా బై ఎలక్షన్ రాదు, ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అటోళ్ళు ఇటు వచ్చినా ఇంకేమొచ్చినా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చినా ఎటు మారినా ఏం చేసినా బై ఎలక్షన్ రాదు, ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి నిండు అసెంబ్లీలో మాట్లాడి ఇంకేం చెప్పిండు, కేసు సుప్రీంకోర్టులో ఉన్నది అయినా కూడా నాకు ప్రొటెక్షన్ ఉంటుంది, మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన మాట్లాడతాడు నిండు అసెంబ్లీలో. అంటే కోర్టులకు న్యాయ వ్యవస్థకు మనం ఇచ్చే గౌరవం ఎట్లా ఉంటుంది అనేది ఇలా కనిపిస్తుంది మనకు. ఇది నుండి ఇది మొన్న అసెంబ్లీలో అంటే లాస్ట్ హియరింగ్ తర్వాత మన అసెంబ్లీ కంటిన్యూ అయింది. ఆ సమయంలో అసెంబ్లీలో అంటే నెక్స్ట్ మధ్యలో ఒక వారం రోజులు గడువు వచ్చింది కోర్టుకి. ఆ గడువు వచ్చిన టైంలోనే ఆయన మాట్లాడిండు. సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు, విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జ్యూడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు, సభకు రక్షణ ఉంది. తమ నాయకుడు ఏం చెప్తున్నాడు, సభలో రక్షణ ఉన్నది, సభలో నేను ఏమైనా మాట్లాడచ్చు, కానీ బయట మాట్లాడితే ఇట్లాంటి ఒప్పుకోదు చట్టం, సబ్జ్యూడిస్ ఇష్యూ అంటే కోర్టులో ఉంది ఇష్యూ కాబట్టి దాన్ని మనం ఏం చేయొద్దు, దాని మీద మాట్లాడొద్దు అని ఇంత మంచిగా చెప్పిండు సార్. కానీ ఎక్కడ కూడా అసలు పడదు, వేటు పడదు అని చెప్తా ఉన్నాడు. కానీ అసలు చట్టం ఏం చెప్తా ఉంది, 10th షెడ్యూల్ ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న 10th షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఇట్లా వెళ్ళిపోతే అతని మీద వేటు వేయొచ్చు అనేది 10th షెడ్యూల్ క్లియర్గా చెప్తా ఉన్నది, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని. ఇదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక మేనిఫెస్టో ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెప్పారు వీళ్ళు ఏంది, మేము 10th షెడ్యూల్ని బలోపేతం చేస్తాము, పార్టీ మారంగానే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ అంటే సభ్యత్వం రద్దు అయిపోయేలాగా మేము చట్టాన్ని బలోపేతం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ అది సంకల పెట్టుకొని, రాజ్యాంగం సంకల పెట్టుకొని దేశం అంతా తిరిగిండు. ఆ మేనిఫెస్టో సంకల, రాజ్యాంగం ఇంకో సంకల పెట్టుకొని దేశం అంతా తిరిగి మేము ఇది చేస్తాం అది చేస్తాం, అసలు ఈ ఫిరాయింపులనే మొత్తం నిరోధిస్తామని చెప్పిండు. ఏమైంది, ఎలక్షన్లో గెలిచి ఏడాది కాకముందే, పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రాకముందే జస్ట్ 3 నెలల గ్యాప్లోనే ఎమ్మెల్యేల జంపింగ్ స్టార్ట్ అయింది కాంగ్రెస్లకి. వీళ్ళు చెప్పిందే, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిందే, ఫిరాయింపుల చట్టాన్ని ఇంకా బలోపేతం చేస్తాము, వెంటనే డిస్క్వాలిఫై లాగా చేస్తామని చెప్పారు. అదే చట్టము ఇప్పుడు చుట్టమైపోయింది. ఈయన నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, అసలు నాకు ప్రొటెక్షన్ ఉంటుంది, నేను ఏమైనా మాట్లాడవచ్చు అని. కానీ అసలు విషయం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే ఆ సభలో స్పీకర్ చైర్లో కూర్చున్న వ్యక్తి ఉన్నాడో స్పీకర్గా, ఆ స్పీకర్ అనే వ్యక్తి ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తి. అంటే ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిన వ్యక్తి స్పీకర్. ఆ స్పీకర్ ముందే నిలబడి అసలు ఉప ఎన్నికలు రావు, ఏం రావు, ఎవరు ఎటు మారినా ఏం చేసినా వాళ్ళ ఉప ఎన్నిక వాళ్ళు కోరుకున్నా ఉప ఎన్నిక రాదు అని చెప్తా ఉన్నారు. స్పీకర్ గారు కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే దీని మీద అంతా కూడా నిన్న వీళ్ళు ఏం చేసారు, తీసుకుపోయి న్యాయమూర్తికి చెప్పారు, అయ్యా ఇగో మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు, చట్టాలేమో ఇట్లా ఉన్నాయి, మరి మా అసెంబ్లీలోనేమో ఈ కథ నడుస్తూ ఉన్నది, ఈ డ్రామా నడుస్తూ ఉన్నది, స్పీకర్ సైలెంట్గా ఉంటారు, ముఖ్యమంత్రి ఏమో ఇట్లా మాట్లాడతారు, ఎవరు అసలు చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళే ఇట్లా చేష్టలుడికి చూస్తూ ఉంటే మేమేం చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సో దాని మీద
కోర్టులో నిన్న నడుస్తుంది. ఇక్కడ చెప్తారు వాళ్ళు, దాని కోర్టు దృష్టికి తీసుకొస్తారు. Senior advocate Sundaram for petitioner alleges that an MLA said in the house that no by-election will take place even if MLA switch from BRS party. అంటే బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఉప ఎన్నిక రాదు అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తర్వాత ప్రస్తావించారు, చెప్పారు. చెప్తే జస్టిస్ గవా ఏమన్నారు, ఇఫ్ దిస్ ఈజ్ సెడ్ ఇన్ ద హౌస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద స్పీకర్ హీ ఈజ్ మేకింగ్ మాకరీ ఆఫ్ ద 10th షెడ్యూల్. వెన్ పొలిటీషియన్స్ సే సంథింగ్ ఇన్ అసెంబ్లీ ఇట్ హ్యాస్ సమ్ శాంటిటీ. అంటే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కొంచెం చట్టబద్ధత ఉంటుంది, వాటికి విశ్వసనీయత ఉంటుంది, అట్లాంటి మాటలు మాట్లాడాలి అక్కడ. కానీ అసెంబ్లీలో స్పీకర్ ముందే, అంటే చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి ముందే నిలబడి ఇట్లా మాట్లాడుతున్నారంటే 10th షెడ్యూల్ని అవహేళన చేస్తున్నారా మీరు రాజ్యాంగంలోని? ఇది ఖచ్చితంగా 10th షెడ్యూల్ని అవహేళన చేయడమే అని చెప్పి కూడా న్యాయమూర్తి అన్నారు. దీని తర్వాత వీళ్ళు ఏం చెప్తారు, ఇంకా టైం గురించి అడిగినప్పుడు ఇగో ఆ ముఖ్యమంత్రి కథ అట్లుంటాయి. ఇక మళ్ళీ ఇంకొక న్యాయమూర్తి అడుగుతారు, జస్టిస్ మసీహా అడుగుతారు, వాట్ వుడ్ బి ఏ రీజనబుల్ పీరియడ్ అకార్డింగ్ టు యూ? ఎప్పుడు అంటే మీ టైం పీరియడ్ ఏంది, మీ టైం పీరియడ్ ఏంది అని అడిగితే, అంటే మీరు నిర్ణీత గడువు అంటే ఏంటిది అని ఆయన అడుగుతారు. నిర్ణీత గడువు అంటే ఏందని అడిగితే ఈయన మళ్ళీ చెప్తారు, రోహత్కి ఏదో కేసు తీసుకొచ్చి సుభాష్ దేశాయ్ కేసు అది అని చెప్తే, ఇక్కడ ఈయన సీరియస్ అయ్యి ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే వదిలి మాకు వదిలే, మేము చూసుకుంటాం, నువ్వు మళ్ళీ ఈ జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ అది ఇది ఇవన్నీ చెప్పకు, నాకు అది వదిలే, మాకు వదిలేసే, నువ్వు చెప్పలేకపోతే మేము చూసుకుంటామని చెప్పి మళ్ళీ అరుచుకున్నాడు. ఇక ఈ వాదనలు. ఇక ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే మళ్ళీ అట్లా ఏదైతే నువ్వు ఇట్లా 10th షెడ్యూల్ని మాకరీ చేస్తున్నావు, అవహేళన చేస్తున్నావు అని చెప్పి ఇంకేమన్నాడు, మేము కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వడం కొంచెం స్లో కావచ్చు, కానీ అట్లా అని చెప్పి మేము అసలు శక్తిహీనులం, సుప్రీంకోర్టుకి ఏం పవర్ లేదు, ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు. ఎవరైతే మీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రికి హెచ్చరించండి, ఇంకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని. గతంలో కూడా ఈయన ఎమ్మెల్సీ కవిత బెయిల్ వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడిండు, ఆమె బీజేపీ వాళ్ళ దగ్గర బతిలాడుకుని బెయిల్ తెచ్చుకున్నారు అది అని చెప్పి మాట్లాడిండు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే ఈ ఇష్యూ మళ్ళీ విలువ సుప్రీంకోర్టులో వేసారు. వేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది, గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు మొత్తం సీఎం మీదనే ఒక రోజంతా ఆ వాదనలు జరిగినాయి సీఎం కామెంట్స్ మీద. సో నెక్స్ట్ ఏం చేసిండు, సచ్చినట్టు క్షమాపణలు చెప్పుకుంటూ లెటర్ రాసి పంపించాడు సుప్రీంకోర్టుకి. నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పిండు, ప్లస్ నా వ్యాఖ్యలను వీళ్ళని వక్రీకరించారు అని చెప్పి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఒక లెటర్ సుప్రీంకోర్టుకి ఇచ్చాడు. అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడిండు. అప్పుడు కూడా ఇదే ముకుల్ రోహత్కి ఆ కేసులో కోర్టుకు హాజరైండు రేవంత్ రెడ్డి తరఫున. ఆ రోజు రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలకి ఈయన పోయి సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యారు రోహత్కి. ఇవాళ కూడా అదే రోహత్కి కోర్టులో ఉన్నాడు. చెప్పిండు, నువ్వు ఆ రోజు నువ్వే వచ్చినావు ఈ కేసులో కోర్టుకి పట్టుకొని, రేవంత్ రెడ్డి కేసు పట్టుకొని, సో ఇప్పుడు కూడా నువ్వే ఉన్నావు, పోయి కొంచెం హెచ్చరించు మీ ఆయనకి, మీ లీడర్కి, ముఖ్యమంత్రికి ఇట్లాంటి కామెంట్స్ బంద్ చేయాలి, ఇట్లా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగున్న కామెంట్స్ బంద్ చేపియాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. చరిత్రలో ఒక సుప్రీంకోర్టుతోటి చివాట్లు తిని సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏకైక ముఖ్యమంత్రి, ఫస్ట్ టైంకే ఏకైక ముఖ్యమంత్రి, ఇప్పుడు సెకండ్ టైంకి వచ్చింది. ఒకటి అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ కోర్టు ఇవాళ కంటిన్యూ అవుతాయి వాదనలు. సో ఇవాళ ఇంకేమైనా సీరియస్ అయితే ఇంకొక రౌండ్ గట్టిగా వేసుకుంటుంది కోర్టు. మళ్ళీ ఏం చెప్తుంది, మళ్ళీ నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే కోర్టుకు అని చెప్పి మళ్ళీ ఒకసారి అరుచుకుంటుంది. చెప్పలేము, వాళ్ళు ఈ వీడియో తీసుకుపోయి చూపిస్తే ఆయన కోర్టు గురించి కూడా చెప్పింది కానీ నాకు ప్రొటెక్షన్ ఉంది అది అని. సో వీళ్ళు మళ్ళీ వాళ్ళ వీడియో ప్రొడ్యూస్ చేసి కోర్టు ముంగట అంటే కోర్టు మళ్ళీ వేసుకుంటుంది. సో ఇట్లా రెండు సార్లు కోర్టుతోటి తిట్లు పడుకుంటూ అది చేస్తూ ఉన్నాడు. సో ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించి ఇవాళ మరొకసారి ఈ వాదనలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేల తరపున ఉన్నటువంటి న్యాయవాదులు, అట్లాగే అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ మన తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి తరపున ఆయన వాదనలు వినిపిస్తారు ఇవాళ. సో మరి కంక్లూడ్ అయినాక ఇవాళే కోర్టు ఆదేశాలు ఇస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది
అదొక అంశం.